హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే మష్రూమ్స్ విత్ మిక్స్డ్ వెజ్ కర్రీని ఎలా రెడీ చేయాలో చూద్దాం. దీన్ని మనం చాలా సింపుల్గా, ఈజీగా, తొందరగా తయారు చేయొచ్చు. ఇక్కడ నేను 2 చిన్న సైజు ఉల్లిపాయలు, ఒక మీడియం సైజ్ టమాటా, హాఫ్ క్యాప్సికమ్, ఒక బంగాళదుంప, ఒక దోసకాయ, ఒక 10 మష్రూమ్స్, 4 బీన్స్, ఒక పచ్చిమిర్చిని తీసుకున్నాను. వీటన్నిటిని శుభ్రం చేసి చిన్న చిన్న ముక్కలుగా చాప్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి, కడాయి వేడైన తర్వాత ఇందులో ఒక 3 నుండి 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ను వేద్దాం. ఆయిల్ వేడైన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలను వేద్దాం. ఇవి కొంచెం మగ్గిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి కొబ్బరి పేస్ట్ను వేద్దాం. మసాలా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను వేద్దాం. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ పసుపు, తగినంత కారంను యాడ్ చేద్దాం. తగినంత ఉప్పును వేద్దాం. వీటన్నిటిని మిక్స్ చేసి మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ అన్నిటిని ఇందులో యాడ్ చేద్దాం. వీటిని మిక్స్ చేసిన తర్వాత ఒక చిన్న గ్లాసుతో గ్లాస్ వాటర్ని ఇందులో వేద్దాం. వీటన్నిటిని కలిపి పైన మూత వేసి ఒక 5 నిమిషాల వరకు దీన్ని కుక్ చేద్దాం. 10 నిమిషాలు అవుతుంది. కర్రీని చెక్ చేద్దాం రండి. ఇప్పుడు ఇందులో ఇంకో చిన్న గ్లాసుతో గ్లాస్ వాటర్ని వేసి కలిపి పైన మూత వేసి ఇంకో 6 నుండి 7 నిమిషాల వరకు దీన్ని కుక్ చేద్దాం. ఇప్పుడు క్యాప్సికమ్ను వేద్దాం.
ఇక్కడ చూడండి, కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయ్యింది. వెజిటబుల్స్ అన్నీ ఉడికాయి. ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసి కొత్తిమీరను వేసి సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేద్దాం. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మష్రూమ్ విత్ మిక్స్డ్ వెజ్ కర్రీ రెడీ అయ్యింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇది చపాతీలోకి, జీరా రైస్లోకి, బగారా రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.